ఎంకి పెళ్లి శుభి సాగుకు వచ్చిన సంధానం తయారైంది ప్రస్తుతం ఈ పరిస్థితి. ఏం చేద్దంటే తాత్కాలికంగా మూతపడగా మరికొన్ని కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ వ్యాపారం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంకి పెళ్లి శుభి సాగుకు వచ్చిన సంధానం తయారైంది ప్రస్తుతం ఈ పరిస్థితి. ఏం చేద్దంటే అటు ఇరాన్ అదేవిధంగా ఈ అమెరికా మధ్య యుద్ధం ఏవైతే ఉన్నాయో ఈ హోటల్లో వ్యాపారం చేసిన వాళ్ళపై శాపంలో ప్రారంభించింది. ఇంతవరకు కూడా గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా గ్యాస్ కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. అంటే ప్రస్తుతం ఆఖరి చివరికి గ్యాస్ కొరత ఏర్పడడంతో మొత్తం మీద మళ్ళీ తిరిగి కట్టెల పొయ్యి మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి అసలు గ్యాస్ కొరత ఎట్లా ఉంది, దీనికి సంబంధించి మనకి కొంతమంది హోటల్ యజమానులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సార్ చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి ఏంటి? చాలా ప్రాబ్లంగా ఉందండి. అప్పుడు 3 రోజుల నుంచి గ్యాస్ లేక ఇబ్బందులు గురి చేస్తున్నాం. మేము అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. స్టాఫ్ జీతాలు ఇవ్వాలి, రెంట్లు కట్టాలి. గ్యాస్ అంటే ఇటు పక్షాన్ని మాకు దొరకట్లేదు. అంటే 3 రోజుల నుంచి తెల్లవారుజామున కూడా తిరుగుతున్నాడు గ్యాస్కి. ఎక్కడ మాకు గ్యాస్ దొరకట్లేదండి. చాలా రకాల ఇబ్బందులు అండి. మాకు వచ్చి రోజుకి వచ్చి 1500 రూపాయలు అద్దె కట్టాలండి. స్టాఫ్ జీతాలు ఇవ్వాలి. వాళ్ళు మానేసి వెళ్ళిపోయారు అనుకోండి, రేపు రారు మా కాడికి. దాని గురించి అనేక రకాల ఇబ్బంది ఫేస్ చేసి వాళ్ళు పొలాల పళ్ళు కట్టెల పళ్ళు మొక్కి చెప్తున్నాం. అంటే గ్యాస్ కొరత లేదని చెప్తున్నారు. మరి లేదు సార్, కొరత ఉంటే మాకు ఈ ప్రాబ్లం ఎందుకంటే లోపల చూడండి ఒకసారి. చూడండి, ప్రాబ్లం మాకు ఎందుకు వస్తుంది సార్ గ్యాస్ ఉంటుంది. అంటే ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య మీకు? మాకు ఆల్రెడీ 3 డేస్ నుంచి ఫేస్ చేస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు నిన్న మొన్న కొద్దిగా అందేదానికి మొత్తం అయిపోయింది. వాళ్ళు వచ్చేసి కట్టెల పొయ్యి మొప్పు చేసి అంటే జనరల్గా అంటే కట్టెల పొయ్యి వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది అంటే మరి మాకు అంతా వేస్టే కదా, టైం వేస్ట్ అండి, అన్నీ వేస్టే కదండి. ఓకే. అంటే చూస్తున్నాం కదా, అంటే ప్రస్తుతం ఏంటంటే గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే ఇంచుమించు ఇంకా గ్యాస్ దొరకదు అనే నిశ్చయం రావడంతో, అదేవిధంగా గ్యాస్ సరఫరా కూడా లేకపోవడంతో, అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ హోటల్స్ అవనివ్వండి, అదేవిధంగా బయట రెస్టారెంట్లు అవనివ్వండి, మొత్తం అన్నిటికీ కూడా సంబంధించి ఇక్కడ ఈ వంట అంతా కూడా కట్టెల పొయ్యి మీదే జరుగుతుంది. అంటే కొంతమంది అయితే మాత్రం అంటే హోటల్స్ అయితే మాత్రం కొన్ని క్లోజ్ చేసి కూర్చున్నారు. కొంతమంది అయితే మాత్రం డైలీ వచ్చే సిబ్బంది ఎక్కడ వాళ్ళు మానేస్తారో మళ్ళీ తిరిగి రేపు రాని పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళు డైలీ వచ్చే సిబ్బందికి కూడా ఒకరోజు పని లేకపోయినట్లయితే వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా యజమానులు ఆలోచించి వాళ్ళకి ఏదో విధంగా పని కల్పించే ఉద్దేశంతో ఇక్కడ కనీసం కట్టెల పొయ్యి మీదన్నా సరే టిఫిన్స్ అదేవిధంగా వంటలు తయారు చేసే పరిస్థితి చేస్తున్నారు. సో మొత్తం మీద అంటే ఒక్క కాకినాడలోనే కాదు, మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగినట్లయితే మాత్రం అంటే ఇంకా చివరికి ఇంకొక 2-3 రోజుల పరిస్థితి ఎలా ఉన్నట్టయితే గ్యాస్ దొరకని పరిస్థితి ఏర్పడినట్టయితే మాత్రం ఈ కట్టెలు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. అదేవిధంగా కట్టెల మీద ఇప్పటికే కూడా వంట చేయడం మాత్రం అలవాటు అయితే మాత్రం పూర్తిగా పోయింది. దాంతో ఏంటంటే ఈ కట్టెల మీద కూడా ఇంకా చేయడం కష్టం. అదేవిధంగా సమయానుభవం అంటే మనకి ఏదైతే ఉందో గ్యాస్ మీద చాలా త్వరగా వంట పూర్తవుతుంది. అయితే కట్టెలపై అయితే మాత్రం ఒక విధంగా చాలా కష్టంతో కూడుకున్న పని. దాంతో ఇంకా 2-3 రోజుల్లో ఇది కూడా మనం చేసే పరిస్థితి లేదని యజమానులు అంటున్నారు. అంటే యజమానుల పరిస్థితి ఎలా ఉన్నట్టయితే ఈ హోటల్స్ మీద ఆధారపడి చాలామంది సిబ్బంది ప్రతిరోజు పనిచేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందనేది వాళ్ళ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇక్కడ చాలామంది అంటే ఇక్కడ కుక్కు వాళ్ళ విధంగా చాలామంది సిబ్బంది అంతా చూస్తున్నాం కదా, వీళ్ళు పొద్దున్న లేచిన కానీ వీళ్ళకి ఇదే పని ఇడ్లీ మీద ఆధారపడుతుంటారు. సో అంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఒకవేళ ఏ కారణం చేతన్నా సరే గ్యాస్ కొరత తీరకుండా ఒకవేళ కట్టెల పొయ్యి మీద కూడా పరిస్థితి కూడా ఒకవేళ లేనట్టయితే వీళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి అసలు పరిస్థితి? లేకపోతే మేము ఇంట్లో కూర్చోవాలి సార్. అందరూ భార్య పిల్లలంతా పొత్తులు ఉండాలి. ఏదో గ్యాస్ దొరక్క పొలాలు పెడుతున్నారు, అలా గడుపుతుంది. 3 రోజులు పెట్టి చాలా బాధపడుతున్నారు. తెల్లజారు వెళ్ళి గ్యాస్ గురించి వెతుకుతున్నారు, దొరుకుతలేదు. అందుకోసం వీళ్ళు కట్టెల పొయ్యి పెట్టారు. ఆ కట్టెల పొయ్యి కూడా లేకపోతే మేము మా పరిస్థితి అయితే అర్థం అవ్వట్లేదు. అంటే ఎంతమంది ఉంటారండి అసలు ఇలా హోటల్స్ మీద ఆధారపడి పనిచేస్తారు? హోటల్కి 20 మంది ఉంటారండి ఒక హోటల్లో. ఓకే. మరి అందరి పరిస్థితి ఏంటి? అంతే సార్, ఇలాగే ఉంటుందండి. ఈ లేకపోతే మేము ఇంటికి వెళ్ళిపోవాలండి. అంటే మీరు గతంలో అంటే మొదట్లో వాస్తవానికి కట్టెల పొయ్యి మీద జరిగే వంటలన్నీ కూడా తర్వాత గ్యాస్ కలపడపడిపోయి ఇప్పుడు మళ్ళీ కట్టెల పొయ్యి మీద అంటే చేసే పరిస్థితి ఉందా? చేయలేదు కానీ ఇప్పుడు అది సార్ గ్యాస్ వచ్చేలాగా చూడడం లేదు సార్. అంటే సుఖం అంటే ఒక విధంగా సుఖం మరిగేసాం. దాని నుంచి మళ్ళీ ఇప్పుడు రావాలంటే కష్టం. ఎలాగంటే ఒకవేళ కానీ ఈ గ్యాస్ కొరత తిరగకపోతే మరి ఎలాగ పరిస్థితి ఎలాగా? ఏదో వేరే కూలి పనులు చేసుకోవాలండి. అంతే అదే సార్, ఇంకా కూలి పనులు చేసుకోవాలి సార్. సో అంటే అది మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా హోటల్ యజమానుల పరిస్థితి అట్లా ఉన్నట్టయితే ఈ హోటల్స్ మీద ఈ ఆధారపడిన సిబ్బంది అంటే ఇటువంటి లేబర్ అంతా ఎంతమంది ఉన్నారో వీళ్ళందరి పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారే పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి అంటే గ్యాస్కి సంబంధించి బ్లాక్ లేదని చెప్తున్నారు, కానీ
నిత్యావసర సంబంధించి ఆ దృష్టిలో మన కోణంలో చూసి వాళ్ళకైనా కనీసం మినిమం అంటే ఎక్కువ మొత్తంలో కాకపోయినా వాళ్ళకి అవసరమైన సిలిండర్ సప్లై చేసినట్టయితే మా వ్యాపారం కొనసాగుతుందని, అదేవిధంగా దీని మీద ఆధారపడి ఎంతోమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతోమంది సిబ్బంది పనిచేస్తున్నారు, వాళ్ళందరూ కూడా వీధిని పడే పరిస్థితి నెలకొందని యజమానులు అంటున్నారు. కాబట్టి ఈ సమస్యను ఇప్పుడుగా పరిష్కరించాలని వీళ్ళందరూ కోరుతున్నారు. అది సార్ ఉంది సార్. గ్యాస్ వాళ్ళ సమస్య అంటే ఇంతకుముందు అంటే రన్నింగ్లో మేము సిలిండర్ కంపల్సరీ 2 సిలిండర్ పెట్టుకున్నాం సార్. బుక్ చేసుకునేటప్పుడు 2 సిలిండర్ పెట్టి బుక్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 2 రోజులకు సిలిండర్ కూడా ఇవ్వడం కష్టమైపోతుంది, మొత్తం ఆఫ్ చేస్తారండి. దేని మీద డిపెండ్ అయ్యేది ఏం లేదు, కంపల్సరీ గ్యాస్ వాడాల్సిందే. పోయిలు లేవు, కట్టెలు పెట్టాలంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇబ్బంది, అది అవుద్ది. దానితోడు మొత్తం అన్ని రేట్లు పెట్టిపోవడం వలన జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఒక్కో రోజు తీస్తున్నాం, ఒక్కో రోజు మూసేస్తున్నాం. గ్యాస్ దొరికిన రోజు తీస్తున్నాం, గ్యాస్ దొరికిన రోజు మూసేస్తున్నాం అన్నాం. అయితే చాలా ఇబ్బందిగా ఉంది, ప్రాబ్లంగా ఉంది. మీ పరిస్థితి పర్లేదు, వాన పరిస్థితి ఏముందంటే కొంచెం కట్టేస్తారు కానీ మీ మీద చాలా మంది. అవును సార్, వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళకి డైలీ జీతం పట్టుకెళ్తేనే కదా గడిచేది. వాళ్ళకి ఈరోజు జీతం పట్టుకెళ్తేనే గడిచేది. ఏ రోజు సెలవు అయితే ఆ రోజు వాళ్ళకే ఇబ్బంది అండి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇలా అయితే వాళ్ళు కూడా పాపం సఫర్ అవుతారు బాగానే. ఇలాగే గ్యాస్ కొరత వల్ల మన టిఫిన్ సకాలంలో తయారు, తర్వాత గ్యాస్ వంటకానికి కట్టెల మీద చేసే వంటకానికి ఏమైనా తేడా ఉంటుందా? అంటే తేడా ఉంటుంది సార్. గ్యాస్ మీద అయితే మనకి కంట్రోల్ చేసుకోగలం, అంటే ఎంత హీట్ కావాలో అంత కంట్రోల్ చేసుకోగలం. కట్టెలు పోయి చేయలేమండి. అదొకటి చేసేవాళ్ళు కూడా ఇది వేడి బాగా తగిలి ఇబ్బంది, పొగ ఒకటి, ఆ పొగ ఓవర్ హీటు, దానివల్ల వాళ్ళు కూడా పని చేయలేరు కట్టెలు పోయి వంటకం. రుచి ఏమైనా తేడా అవుతుందండి? ఏదండి రుచి అంటే మీకు కట్టెలు పోయి వేడి కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవ్వకపోతే ఆటోమేటిక్గా మాడిపోవడమో ఉడకపోవడమో సమయం ఏదైనా జరగవచ్చు. మరి ఎలా పరిస్థితి ఎలా ఉంటే ఎలాగా? పరిస్థితి ఎలాగంటే కష్టమే సార్. అది కంపల్సరీ గ్యాస్ ఉండాలి, గ్యాస్ లేనిదే పని అవ్వదు. ఇంతకుముందు ఒకపోయిలు ఉండేవి, ఇది ఉండకూడదని తీయించారు. అప్పుడు గవర్నమెంటే తీయించింది అప్పుడు ఒకవేళ కేసు అని. ఇప్పుడు గ్యాస్ తప్పించి ఇంకేం ఆధారం లేదు ప్రజెంట్, అదే ఉండాలి.